చూడండి, కొంచెం కారం తక్కువ అనిపించి కొంచెం వేసాను. ఏంటంటే ఇట్లా ఇట్లా ముద్దగా ఉండకుంటే ఇట్లా ఉండాలి కదా. నూడిల్స్ ఎంతసేపు ఇట్లా అడగంటకుండా ముద్ద కాకుండా కలుపుతూనే ఉండాలి. చైనా సాసు, చిల్లీ సాసు ఎప్పుడో ఒకసారి మనం తెచ్చుకుంటాము. అది ఎప్పుడో మళ్ళీ వండినప్పటికి ఈలోగా అవన్నీ డేట్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంటాయి ఇంట్లో మళ్ళీ వండేసరికి. అలాంటి సమస్య లేకుండా జస్ట్ ఒక 3 ఇలాచీలు, ఒక 7-8 ఎల్లిపాయలు, కొంచెం దాచిన చెక్క 3 కలిపి దంచుకొని కచ్చపచ్చగా దంచుకొని ఆ ఫ్లేవర్ కలిసిందంటే నూడిల్స్కి సూపర్ ఉంటుంది. వెజ్ నూడిల్స్ తినే వాళ్ళైతే ఎగ్ వేసుకోకుండా అయిపోతుంది. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్ వేసుకోవాలి. 2 ఎగ్స్ వేసుకొని 2 పీసులు వేసుకున్నాం అనుకో సరిపోతుంది. చూడండి టేస్ట్. కొంతమంది నూడిల్స్ ఏంటంటే పేపర్లో ఆరబెట్టుకుంటారు. అంత ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 పొంగులు వచ్చిందంటే స్టవ్ బంద్ చేయాలి. కాకపోతే నూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు ఒక చుక్క నూనె వేయాలి. వాటికి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. ఉప్పు, కారం అన్నీ ఫ్లేవరు మంచిగా మిక్స్ అయిపోయి ఉంది. చాలా టేస్ట్ ఉంది. సింపుల్ నూడిల్స్ చేసుకోవడం. పిల్లలకి ఎలాగో చాలామంది పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం. అమ్మ మన ఇంట్లో అవన్నీ ఉండవు కదా, ఎప్పుడో తెస్తాం కదా, అవి మంచిది కాదు కదా ఆరోగ్యానికి అని ఆలోచించకుండా సింపుల్గా పిల్లలు అడిగినప్పుడు ఒక 2 ఇలాచీలు, ఇంత ఎల్లిపాయలు, దాచిన చెక్క దంచి వేసిండ్రనుకో అప్పటికప్పుడు నూడిల్స్ రెడీ. ఓకేనా?